మిత్రులారా, స్త్రీలు గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఏర్పడటం ద్వారా క్యాన్సరు గడ్డలుగా మారే ప్రమాదం ఉందనే ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటి ఆందోళన లేకోకుండా తక్కువ వ్యవధిలోనే చాలా సులభంగా మన ఇంటి చుట్టూ పరిసరాల్లో దొరికేటువంటి మొక్కల్ని ఔషధాలుగా వాడుకోవటం ద్వారా మనం ఫైబ్రాయిడ్స్ గడ్డల్ని తగ్గించుకోవచ్చు. ఫైబ్రాయిడ్స్ గడ్డలు తగ్గటానికి ప్రధానంగా మజ్జిగని బాగా వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు దాంట్లో కొత్తిమీర, కరివేపాకుని దంచి ఆకుల ఆ దంచినటువంటి ముద్దని, పసుపుని కొంత వీటిని మిశ్రమం చేసి మనం పరిగడుపున తాగాల్సి ఉంటుంది. అలాగనే 2 పూటలా కూడా రేగడ మన్నుని, నల్ల రేగడ మన్నుని తీసుకొచ్చి ఆ మట్టిని బాగా పెరుగు లెక్క చేసి పలసటి గుడ్డలో వేసి బొడ్డు కింద భాగంలో ఒక 30 నిమిషాల పాటు ఉదయం సాయంత్రం పట్టీగా వేసి ఉంచాలి. అలాగనే పసుపు నీళ్ళు, నిమ్మకాయ రసంలో పసుపు నీళ్ళు వేసుకొని త్రాగాలి. అలాగనే సాయంత్రం ఆహారంగా పండ్లనే తీసుకోవాలి. ప్రధానంగా స్ట్రాబెర్రీ, అలాగనే ఆవకాడో, కమలాలు, దానిమ్మ, వీటితో పాటు మధ్యాహ్నం తీసుకునేటువంటి మిల్లెట్స్లో కొర్రలు, అడ్డు కొర్రలు, సామలు, ఓదలు, వాటిలో క్యాబేజీ, క్యాలీఫ్లవర్ని కూరగా వాడుకోవాలి. అలాగనే బొప్పాసు ఆకు రసాన్ని 2 పూటలా త్రాగినట్టయితే మనం ఫైబ్రాయిడ్స్ గడ్డల నుంచి సులభంగా బయటపడవచ్చు. జై గురుదేవ్.